సాహితీ మిత్రులకి, పిపాసులకి, రసహృదయులకి నమస్కారాలు. ఒక సాహసం చేస్తున్నాను. కొంచెం భయంగానే అనిపిస్తోంది. కానీ ముందుకెళ్ళాలనే నిర్ణయం కూడా దృఢంగానే ఉంది. ఎవరి గురించి చెప్తానా అని ఆలోచించండి కాస్త. ఒక సముద్రమా, ఒక ఆకాశమా, ఒక భూమి, ఒక గాలి, ఒక నిప్ప, దేన్ని వర్ణిస్తే పరిపూర్ణం అవుతుంది? అన్నింటినీ కలగలిపితేనో ఒక మహానుభావుడి గురించి చెప్పడానికి ఇంత వెనుకంజ వేయాలి, కొంచెం ఆలోచించాలి, తటపటాయించాలి అని కొంచెం కనుక ఆలోచన వచ్చిందంటేనే వారెవరో మహానుభావులని మనకు అర్థమవుతుంది కదా. నిజంగా మహానుభావుడండి. ఈ జగతిని ఉద్ధరించడానికే పుట్టాడా అన్నట్టుగా అనిపిస్తుంది. విశ్వనాథ వారితో సరితూగగలిగినటువంటి, ఇద్దరిని బేరీజు వేస్తే సమానమని చాలామంది అభిప్రాయపడినటువంటి మహానుభావుడు మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు. తెలిసింది కదా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు శ్రీశ్రీ కలం బలం ఎంతో, శ్రీశ్రీ యొక్క వ్యక్తిత్వం ఎట్లాంటిదో తెలుసు. మనకి సమకాలికుడు కావడం వల్ల, అంటే మనతో పాటు ఆయన కవిత్వం కూడా పెరిగింది. ఆయన రాసిన సందర్భం నుంచి ఈనాటి దాకా కూడా ఆయన కవిత్వం మీద చర్చలు జరుగుతున్నాయి, అనుసరణలు జరుగుతున్నాయి, అనుకరణలు జరుగుతున్నాయి. ప్రాణం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు, ఎన్నో ఉద్యమాలు కూడా ఉన్నాయి. ఎన్ని రకాలైనటువంటి కవితా శాఖల మీద ఆయన ఎగిరి 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 తన ప్రయాణాన్ని కొనసాగించాడో మనం ఒక విహంగ వీక్షణంగా చెప్పుకుందాం. నేను నిజంగా న్యాయం చేయగలనా లేదా అనే ఆలోచనతోనే మొదలు పెడుతున్నానండి. ఆంధ్ర సాహిత్య చరిత్రలో అభ్యుదయ కవితా మహాప్రస్థాన యుగకర్త శ్రీశ్రీ, అంటే శ్రీరంగం శ్రీనివాసరావు గారు. దాదాపు 1930 నుంచి ఆంధ్ర సాహిత్యం ఆయన వెంటే నడుస్తోంది. ఆంధ్ర సాహిత్యానికి సామాజిక స్పృహతో పాటు అంతర్జాతీయ దృక్పథాన్ని కూడా నేర్పినవారు శ్రీశ్రీయే. శ్రీశ్రీ వచన రచన గుండెను గుప్పిట పడుతుంది. నెత్తురు కన్నీళ్లు తడిసి కొత్త టానిక్ తయారైతే ఎట్లా ఉంటుందో శ్రీశ్రీ రచన ఆ విధంగా ఉంటుందని చెప్పారు. మరొకసారండి, నెత్తురు కన్నీళ్లు తడిపి ఒక కొత్త టానిక్ తయారు చేస్తే ఎట్లా ఉంటుంది, దాన్ని శ్రీశ్రీ తయారు చేశాడు. దేనికోసం? ఈ వృద్ధ ప్రపంచం అన్నాడు ఆయన. వృద్ధ ప్రపంచం అంటే అందరూ ముసలి వాళ్ళు ఉన్నారా? కాదు కదా. పాత చింతకాయ పచ్చళ్ళ లాంటి కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, వీటన్నింటినీ చదివి జీర్ణించుకొని వాటిల్నే నెమరేసుకుంటూ, వాటి సారాన్నే పీలుస్తూ, వాటిల్నే బహిర్గతం చేస్తూ, వాటిల్నే సమర్థిస్తూ, వాటిల్నే విమర్శిస్తూ అక్కడే శ్లేష్మంలో ఈగలాగా కొట్టుకుంటున్నటువంటి జనాన్ని ఆయన వృద్ధ ప్రపంచం అన్నారండి. ఆ వృద్ధ ప్రపంచం కోసం నేను ఒక టానిక్ తయారు చేశానన్నాడు. హృదయం ఎలా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం మాత్రమే అతనికి తెలుసు. మాటల్ని కత్తులుగా, ఈటలుగా, మంటలుగా మార్చడం శ్రీశ్రీకే చేతనవుతుంది. పద్యాలు చదువుతుంటే ఇవి మాటలు కావు, అక్షరాలు కావు, ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు. అతని హృదయం మన హృదయంలోకి డైరెక్ట్గా ఉత్సాహాన్ని, నెత్తురు కాలువల్ని పంపించిందా అని అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణశాస్త్రి తన బాధని అందరిలోనూ పలికించాడు, శ్రీశ్రీ అందరి బాధనే తనలో పలికించాడు. కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచ బాధ శ్రీశ్రీ బాధ. ఇది మనం అనుకునే మాట కాదండి. సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించినటువంటి గుడిపాటి వెంకటచలం
మహాప్రస్థానం అనేటువంటి శ్రీశ్రీ కావ్యానికి ముందు మాట రాశాడు. దాన్ని ముందు మాట అనలేదు, యోగ్యతాపత్రం అన్నారు. దానికి ఒక సర్టిఫికేట్. అంటే ప్రసిద్ధులైన వాళ్ళ నోళ్ళల్లో చేతుల్లో పడితే దానికి ఎంత ప్రఖ్యాతి వస్తుందో, ఆ మాటకి ఎంత విలువ ఉంటుందో మనకు కూడా తెలుసు కదా. ఆంగ్ల సాహిత్య పోకడల్ని అవగాహన చేసుకొని నవ్య సాహిత్యానికి విశృంఖలమైన స్వాతంత్ర్యాన్ని సమకూర్చినవాడు శ్రీశ్రీ. కాలానికి కళ్ళెం వేస్తాం, ప్రేమానికి గొళ్ళెం తీస్తాం అనే పడుచు గుండెలకి రెపరెపలు కల్పించి పుడమి తల్లికి పురిటి నొప్పులు, మరో ప్రపంచం పుడుతూ ఉంది, అదిగో కనబడలేదా, మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు అని యువక నేత్రాలకి కైపు చూపు చూపించి మరో ప్రపంచాన్ని సృష్టించి మానవాళికి శుభం అంటూ అభయహస్తం చూపించి నూతన ఉత్సాహాన్ని, ఉద్రేకాన్ని కలిగించడమే కాకుండా వింత వీధుల్లో మానవ సమాజానికి, నూతన సమాజానికి నూతన లక్ష్యాలను నిర్దేశించడంలో విప్లవప్రాయమైన విధానాలని ఆయన వాణి వెతికింది. వింత వీధుల్లో పరుగు తీయడంలో మహాసాహసికుడు శ్రీశ్రీ. 1940 తర్వాత ఒక దశాబ్దం పాటు, అంటే 10 ఏళ్ల పాటండి, ఆంధ్ర సాహిత్య లోకాన్ని ఉత్తేజితమనర్చిన అభ్యుదయ కవిత్వోద్యమ మూల విరాట్టు శ్రీశ్రీ. భావకవిత్వానికి విరుద్ధంగా జెండా ఎత్తడమే కాకుండా శ్రామిక వర్గ చైతన్యము ఊపిరిగా కల ఒక సరికొత్త కవితా రీతికి పాదులు వేసిన సృష్టికర్త. భావకవుల చేతిలో వైదర్భీ రీతులను వెలార్చుకున్న గేయాన్ని, అంటే సంస్కృత పదభూయిష్టమైన రచనతో, ఆలంకారిక రచనతో నిండినటువంటి కవిత్వాన్ని సంఘ చైతన్యంతో, వ్యక్తి చైతన్యంతో, సమాన అధికారంతో ప్రవచించిన ప్రవక్త శ్రీశ్రీ అనే మనం నొక్కి వక్కాణించచ్చండి. ఇంక అసలు వేరే అభిప్రాయం ఎవరికి ఏమీ ఉండదు. శ్రీశ్రీ నాటిక సూటిగా మాట్లాడే జీవిత పేటిక అన్నారు. శ్రీశ్రీ కథ జీవన వ్యధని మోసుకొచ్చే ఉదధి తరంగంట. శ్రీశ్రీ సినీ కవిత జీవిత క్షీరాన్ని పొంగించే జ్వాల అనవత. శ్రీశ్రీ రక్తం కవిత, శ్రీశ్రీ ఊపిరి నవత, శ్రీశ్రీ ఆర్తి అభ్యుదయం, శ్రీశ్రీ విశ్రాంతి విక్రాంతి విప్లవం. శ్రీరంగం శ్రీనివాసరావు 2 శ్రీకారాలని ప్రతీకగా నిలిచారు. ఒక శ్రీకారం అభ్యుదయ ప్రస్థానాన్ని, మరొక శ్రీకారం విప్లవ ప్రస్థానాన్ని అని అనేకులు చెప్పారు. కానీ అనంతం అనేటువంటి ఒక జీవిత చరిత్రను రాసుకోవడం మొదలెట్టినటువంటి శ్రీశ్రీ తన గురించి తనేం చెప్పుకున్నాడో తెలుసా? నేను కొత్తతనాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిన మాట వాస్తవం, భావకవిత్వాన్ని నిరసించిన మాట, దాని నుంచి యువతలకి రండి అని అందరికీ పిలుపునిచ్చిన మాట వాస్తవం. కానీ నాలో మార్క్సిస్ట్ భావాలు ఉన్నాయని కానీ, నేను ఒక విప్లవ కవినని కానీ నాకు తెలియదు, నేను అనుకోలేదు. ఆ తర్వాత ఎప్పుడో జీవితం పండిన తర్వాత నేను మార్క్సిజం నేర్చుకుని చదువుకుంటూ తెలుసుకుంటూ ఉంటే, ఓహో నేను కూడా ఇట్లానే ఆలోచించానే అన్న భావన నాలో కలిగిందని ఆయనే చెప్పుకున్నారండి. శ్రీరంగం శ్రీనివాసరావు అనే శ్రీశ్రీ 1910లో విశాఖపట్నంలో జన్మించారు. విశాఖపట్నంలోనే గోదావరయ్య బడిలో, శివరామయ్య బడిలో ప్రాథమిక విద్య అభ్యసించారు. 8వ ఏటనే పొడుగు పొట్టి పదాలతో కందపద్యం రాశారు. బాల నటుడిగా కూడా శ్రీశ్రీకి అనుభవం ఉందిట. చిన్న వయసులోనే సావిత్రి సత్యవంతుడు అనే పద్యనాటకం ఆయన రచించాడు. తెలుగు కావ్యాలు చదువుకున్నారు. 15వ సంవత్సరానికే ఛందస్సు బాగా అలవడింది. 1925లో శ్రీశ్రీ విశ్వరూప సందర్శనం అనే గీతమాలికను రచించారని, అదే అతని మొట్టమొదటి పద్య రచన అని ఆరుద్ర పేర్కొన్నారు. ఇప్పుడు మనం 21వ శతాబ్దం చివరిలో
ఉన్నట్టే కదండి 21వ శతాబ్దం. ఈ వ్యవస్థని మార్చాలని ఉద్ఘోషించడం కన్నా ఇంకో ఉత్కృష్ట ధర్మం ఏ సాహితీ పరుడికైనా ఎట్లా ఉంటుందో నేను ఊహించలేను. ఈ వ్యవస్థకి రకరకాలుగా కొమ్ముగాచే రాతగాళ్ళంతా నా దృష్టిలో ప్రజాద్రోహులన్నాడు శ్రీశ్రీ. సాహితీ సమితిలో సభ్యుడయ్యాడు. విశాఖపట్నంలో మారేపల్లి రామచంద్ర శాస్త్రి, ఆయనకి కవిరాజు అనే బిరుదం ఉంది, ఆయన అధ్యక్షులుగా శ్రీశ్రీ, పురిపండ అప్పలస్వామి అండి, వడ్డాది సీతారామాంజనేయులు మొదలైన వాళ్ళు కలిసి సంస్థని స్థాపించారు, కవితా సమితిని. ఈయన వీరసింహ విజయసింహులు అనే నవలని, పరిణయ రహస్యం అనే నవలని రాశారు. 1925-27 సంవత్సరాల మధ్య ఇంటర్మీడియట్ చదివి పాస్ అయ్యారు. 16 ఖండికలతో ప్రభవ అనే కావ్యం ప్రచురించి పండితుల మెప్పు పొందారు. పురిపండ అప్పలస్వామి దీనికి పీఠిక రాసి మద్రాసు వెళ్ళి సరస్వతి పవర్ ప్రెస్లో అచ్చు వేశారు. రాజమండ్రిలో, మద్రాసులోనేమో BA పూర్తి చేశారు. అక్కడ పుస్తక పఠనం వల్ల, వివిధ మేధావుల కవుల పరిచయం వల్ల శ్రీశ్రీ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది. ఆంధ్ర విశ్వవిద్యాలయ గ్రంథాలయ అధికారి, కవి అయిన అబ్బూరి రామకృష్ణారావు గారు సాహచర్యంలో శ్రీశ్రీ మెదడు పదునెక్కింది, కలం ఇంకా పదునెక్కింది. శ్రీశ్రీ, కొంపెల్ల జనార్దన్ రావు, మల్లవరపు విశ్వేశ్వరరావు మొదలైన వాళ్ళు మద్రాసు నగరం అంతా సంచరిస్తూ విశ్వ సాహిత్యపు సరిగమ పదనిసల్ని సవరించారు. విశాఖపట్నం AVN కళాశాలలో 1 సంవత్సరం డిమాన్స్ట్రేటర్గా, ఏ సబ్జెక్టో తెలుసా అండి? జంతు శాస్త్రం, జువాలజీ పనిచేశారు. ఆ తర్వాత చాలా కాలం నిరుద్యోగిగా అనేక బాధలు పడ్డారు. హార్బర్లో గుమాస్తాగా, విశాఖ పత్రికలో రిపోర్టర్గా, ఆంధ్రప్రభలో సబ్ ఎడిటర్గా, ఆకాశవాణిలో ఉద్యోగగా, ఆనందవాణిలో సబ్ ఎడిటర్గా, సినిమా రచయితగా చాలా ఉద్యోగాలు చేశారు. కానీ ఎక్కడ స్థిరపడలా. 1929లో శ్రీశ్రీ రాసిన సుప్తాస్థికలు అనే గీతాన్ని భారతీ సాహిత్య పత్రిక అచ్చువేయకుండా తిప్పేసింది, పంపించేసింది వెనక్కి. తర్వాత శ్రీశ్రీ టైఫాయిడ్ జ్వరంతో చాలా బాధపడి చావు బతుకుల మధ్య ఊగిసలాడి బయటపడ్డాడు. ప్రతి కొత్త ఉద్యమాన్ని ఆహ్వానించాడు. దిగంబర కవిత్వాన్ని సమర్థించాడు. విప్లవ సంఘ అధ్యక్షుడయ్యాడు. అయితే ఆశయాలకి ఆచరణకి వైరుధ్యం ఆయనలో బాగా కనపడుతుంది. అంటే ఆయన చెప్పే ఒకటి, చేసే ఒకటి. ఆచరణలోకి ఆయన చెప్పిన సిద్ధాంతాలన్నీ రాకపోవడం చాలామంది అనుయాయులకి నిరాశ కలిగించిందనే చెప్పాలి. ఏమైనా శ్రీశ్రీ ఒక యుగకర్త అని మనం నిర్ధారించవచ్చు. నేను శ్రీశ్రీనే ఎన్నుకొని ఉపోద్ఘాతం చెప్పానంటే, శ్రీశ్రీ ఏప్రిల్ 30వ తారీఖు జన్మించారు. ఆయన్ని ఒకసారి సంస్మరించుకుందాం అనే ఆలోచనతో ఈ ప్రయత్నం, ఈ ధైర్యం చేశాను. చాలా ఎక్కువ రచనలు చేసి, ఎక్కువ వ్యాప్తి పొంది, ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన వాళ్ళ గురించి మనం అణువంతా, ఇసుమంతా చెప్పడానికి కూడా ధైర్యం కావాలి. ఏదో నాకు 4 పంక్తులు వచ్చు, నేను చెప్పేస్తాను, అదిగో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, కార్మిక కర్షక సంఘాన్ని ఉద్ధరిస్తాను, ఇట్లా ఆయన ఉపన్యాసాలు చెప్పారు, ఆయన కవిత్వం రాశారు. కానీ అందులో ఉన్న అంతరార్థం ఏంటి, దాని వెనకాల నిబిడీకృతమైనటువంటి భావం ఏంటి, ఆయన ఆవేదన ఏమిటి అనేది మనం పరిశీలించాలి, పై మాటలలో కాదు. ఆయన కూడా మిగతా అందరిలాగా భావకవిత ఉద్యమపు చేతికి చిక్కాడు. ప్రభవ అనే కావ్యం అదే. ఆయనకి
15వ ఏటే ఛందస్సు రాయడం వస్తే వాళ్ళ నాన్నగారు ఒక ఛందో గ్రంథాన్ని బహుమతిగా కూడా ఇచ్చారని చెప్పుకున్నాడు ఆయన అనంతంలో. కానీ ఇది కాదు నా పంథ, 10 మందిని ప్రభావితం చేయాలి తప్ప దీనిలోకి లాగకూడదు, ఊహా ప్రపంచంలో విహరింప చేయకూడదు అనేటువంటి ఒక కంకణాన్ని కట్టుకొని ఆయన ప్రయత్నపూర్వకంగా ఉపన్యాసాలు ఇస్తూ, ప్రచారం చేస్తూ, అనేక రచనలు చేస్తూ సాహిత్యంలో తనదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని స్థాపించుకున్నారు. ఎవరు వెనక్కి తిరిగి చూడకుండా దానికి ఒక అడ్డుకట్ట కూడా వేసేశారు. అంటే కృష్ణశాస్త్రి గారికి శ్రీశ్రీకి మధ్య పెద్ద అడ్డుగోడ ఉంది. ఒకే కాలంలో ఉన్న విశ్వనాథ వారికి శ్రీశ్రీకి కూడా పొరపచ్చాలున్నాయండి. ఏరా అంటే ఏరా, నువ్వెంత అంటే నువ్వెంత, ఇట్లాంటి మాటలు, అవాకులు చెవాకులు ఎన్నో వాళ్ళిద్దరి మధ్య నడిచినాయి. ఇద్దరు కలిసినప్పుడు పోట్లాడుకున్నారట, కలిసి మాట్లాడుకున్నారట, అనేక సభల్లో వాగ్వివాదాలు చేసుకున్నారట, అభిప్రాయ భేదాలు ఎన్నో ఉన్నాయట. కానీ శ్రీశ్రీకి విశ్వనాథ వారంటే గౌరవం, విశ్వనాథ వారికి శ్రీశ్రీ అంటే అభిమానం. ఇది కూడా అనంతంలో శ్రీశ్రీ చెప్పుకున్న మాటే. చమత్కార సంభాషణలో శ్రీశ్రీని కూడా పేర్కొంటారు. వాళ్ళు ఆయన స్నేహితుడు హోటల్కి వెళ్తే అట్టు కావాలి అన్నట్టు, అట్లు కావాలి అని, లేవు, అట్లు లేనిచో ఇడ్లీలు తినవలను అన్నట్టు. మనం శ్రీశ్రీ బాటలో నడుస్తున్నాం, శ్రీశ్రీ పాటను చెప్పుకుంటున్నాం, శ్రీశ్రీ పాటవాన్ని గుర్తించాం, ఆయన కవితా వైభవాన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాం, ఆయన వ్యక్తిగత విశేషాలని వివరించుకున్నాం. ఒక మహాపురుషుడు, ఒక యుగకర్త అని పిలువబడ్డ ఒక వ్యక్తి గురించి ఎందరో ఎన్నో అభిప్రాయాలు తెలియచేస్తారు. మనం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాల్సిందే. ఆలోచించుకొని ఏది సరైంది, ఏది కాదు, మనం దేన్ని అనుసరించవచ్చు, మన అభిప్రాయం ఏంటి, వాళ్ళతో పాటే వెళ్ళక్కర్లేదు, మనకంటూ కూడా ఒక అభిప్రాయం ఉంటుంది. మనల్ని కూడా కవులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత శ్రీశ్రీదే కదా. కాదేది కవిత కనర్హం అని సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు కవిత్వం చెప్పడానికి అర్హమైనదే, ఉదాత్తమైనదే కావక్కర్లేదు, కావ్య లక్షణాలు అంటూ పాటించక్కర్లేదు, కావ్య ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుంటే చాలు. వ్యుత్పత్తి, అభ్యాసం ఇట్లాంటివి మనిషికి, కవికి అవసరమైనవి, సాహితీ ప్రయోజనాన్ని సిద్ధింపజేసేవి, 10 మందికి పనికొచ్చి చైతన్యాన్ని కలిగించేటువంటిదే కవిత్వం అని శ్రీశ్రీ దృఢంగా నమ్మాడు. కాబట్టే తన కవిత్వాన్ని నిలబెట్టాడు, ఆదర్శవంతం చేశాడు. అంతకుముందు భావకవితా ప్రభావం ఉందని చెప్పుకున్నాం కదా. మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కూడా దిగిరాను దివి నుంచి భువికి అని చెప్పాడు. ఎందుకు రానంటున్నాడు, ఆ పైన ఏముంది, ఇక్కడ లేనిదేముంది అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. అంటే ఈ లోకం సమసమాజం కాదు, సుఖంగా లేదు, మనిషి కష్టపడుతున్నాడు, అందుకనే ఇక్కడ ఇమరడం కష్టం, ఒక కొత్త ప్రపంచం కావాలి అని ఆశించాడు కృష్ణశాస్త్రి గారు. కానీ అదేంటనేది చెప్పల. అది ఒక ఒత్తాసగా తీసుకొని శ్రీశ్రీ తనదంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు, కవితా సామ్రాజ్యాన్ని, కవితా వైభవాన్ని. దాన్ని మనం కొంత వివరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీశ్రీ కవిత్వ రచనలో 3 దశలుగా మనం దాన్ని విభజించవచ్చు. ఆయన మొదట పద్యకవి, ఆ తర్వాత భావకవి, ఆ తర్వాత అభ్యుదయ కవి, తర్వాత విప్లవ కవి అని కూడా చెప్పారు. ప్రభవ, మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, మరో ప్రస్థానం, సిప్రాలి అనేవి కవిత్వానికి సంబంధించినవి.
మరో ప్రపంచం రేడియో నాటికల సంపుటి కూడా ఉంది. కథల సంపుటి చరమరాత్రి. చైనాయానం అనేది యాత్రా సాహిత్య రచన. తన స్వీయ చరిత్రని అనంతంగా రచించాడు. అనంతం అనే పేరుతో రచించాడు. శ్రీశ్రీ పత్రికలలో ఇచ్చిన ప్రశ్నలు జవాబులు ప్రాజ అనే పేరుతో అచ్చయ్యేవిట. శ్రీశ్రీ అనువాద కథలు, నవలలు కూడా ఆయన పేరు మీద ఉన్నాయి. వారం వారం శ్రీశ్రీ వ్యాసాలు, వ్యూలు, రివ్యూలు కూడా ప్రచురించారు. శ్రీశ్రీ రచించిన సినిమా పాటల్ని పాడబోయి భారతీయుడా, తెలుగు వీరలేవరా అనే పేరుతో వెలువరించారు. ఏమైనా సరే శ్రీశ్రీ అంటే మనకు గుర్తొచ్చేది మహాప్రస్థానమే కదా. నేను ఇప్పుడే వచించిన అనేక రసస్మృతుల ఆలకించగా లేని జగత్తులో ప్రతిఫలించదు నా హృదయము అని చెప్పుకున్నాడు ఆయన తన సుప్తాస్థికలలో. ఆ కవిత భారతి పత్రికకు పంపించాడు. అప్పట్లో చుక్కాని, భారతి, కృష్ణా పత్రిక ఇవి చాలా ప్రసిద్ధమైన సాహితీ వ్యాసాల సంపుటులుగా చెప్పబడేవి. అందులో ఒక ఆర్టికల్ ప్రచురింపబడిందంటే చాలా గొప్పగా చెప్పేవాళ్ళు. దానికి పంపించి అది వెనక్కి తిరిగి వచ్చినందుకు కాస్త నిరుత్సాహపడినటువంటి మాట వాస్తవమే. ఆ అగమ్య తయో రహస్యాంగణాన తాండవించు మృత్యు శైథల్యమొకటే అతి నితాంత హేమంత హృదంతరంత అనుభవాడి ఘనీభవించిన సమాధి. ఇట్లాంటి క్లిష్ట కష్టమైనటువంటి సమాస రచన మొదట్లో శ్రీశ్రీ కవితలో మనకు కనపడుతుంది. ఇది 1920లో సుప్తాస్థికల్లో వచ్చినటువంటివి. అయిననేమాయ ప్రేమమెంతైనా చేయు దుర్గమ భయంకర అరణ్య దుర్గములను ప్రళయకాల సమాన విభావరులను ప్రణయరాజ్య రమా ప్రాణపతి కొరకై తరలి అరిగెడు వాళ్ళకి ఇది అవాంతరం అవుతుందా అని ప్రశ్నించాడు. అంటే ఒక ప్రత్యక్షార్థం, మరొక పరోక్షార్థం ఇందులో చెప్పబడుతోంది. ప్రియుణ్ణి కలుసుకోవడానికి అభిసారిక ఒక దట్టమైన రాత్రి గాలివానలో ఒంటరిగా బయలుదేరుతుంది. దుర్గమారణ్యం ఆటంకమా ఆవిడికి, ప్రళయకాలం ఆటంకమా అని అంటుంది. భావకవిత్వపు ఛాయల్లో ప్రణయం గురించి రాసినటువంటి ఈ పద్యం చదువుతుంటే మనకి ఆ భావకవిత ప్రభావం కనబడుతుంది శ్రీశ్రీ మీద. కానీ దాన్ని మరొక రకంగా విప్పి అర్థం చెప్పినటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అది కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక కార్యసాధకుడికి, ఒక పీడిత నాయకుడికి నదీ నదాలు, అడవులు, కొందరు మనుషులు అడ్డం వస్తే ఆగుతాడా? ముందుకెళ్ళిపోతాడు కదా. అట్లాగే అని చెప్పాడు ఆయన. ఇది ప్రణయం గురించి చెప్పలేదు, ప్రళయం గురించి చెప్పాడన్నారు. దాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే అర్థం పరమార్థం కవి నిక్షేపించింది ఒకటైతే పాఠకులు ఊహించి భావించి విస్తరించేవి చాలా ఉంటుంది. 1927 నాటికి శ్రీశ్రీ దృష్టి ఎట్లా ఉందో కాస్త తెలుసుకుందాం. సాయం ప్రస్ఫుట రాగరంజితలన అసంతృప్త సౌందర్య రాశి దివ్యమూర్తి అని అక్కడ కూడా సమాస భూయిష్ట రచన ఉంది. అంటే ఆ ప్రభావం కొంచెం కొనసాగిందనే చెప్పుకోవాలి. గాలి ఒసగడు కొత్త రెక్కల ధరించి అతి నిరాఘాటముగా విహాయస పదాల ఎరుక పడరాని ఎచటికో ఎగసిపోదు అని కూడా భావకవితపు ఛాయలతో రాసినటువంటి కవిత్వం ఉంది. ఇంకా మనం అసలు సిసలైన దానికి వద్దామండి. శ్రీశ్రీ అనంగానే కళ్ళు మూసుకొని ప్రతి వాళ్ళు చెప్పేటువంటి మాట మహాప్రస్థానం. మహాప్రస్థానంలో 40 ఖండికలు ఉన్నాయి.
కొంపల్ల జనార్దన్ రావు కోసం అనేటువంటి ఒక అంకిత గీతం కూడా ఉంది. అది కూడా కలిపితే 41 అనుకోండి. ఈ సంకలనంలో మొదటి కవిత మహాప్రస్థానం అయినా ముందుగా రచించిన కవిత జయభేరి అంటారు. ఇది ఒక ఆంగ్ల కవి రాసినటువంటి గీతాన్ని చదివి దాని ప్రభావంతో రాశారని చెప్తారు. కానీ ఎత్తుగడలోనే పోలిక తప్ప ఆ గీతానికి శ్రీశ్రీ గీతానికి సామ్యమే లేదని ఎవరో కాదు, శ్రీశ్రీయే చెప్పుకున్నాడు. ఆరుద్ర అన్నట్టుగా ఈ గీతం శ్రీశ్రీ చేత కొత్త ప్రస్థానానికి జయభేరిని మోగించింది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతించాను అని ప్రారంభమయ్యే ఈ ఖండిక వాడుక భాషకి దగ్గరగా ముత్యాల సరంలో రాయబడింది. ఇక్కడ ఒక్క మాట చెప్పుకుందాం. గురజాడకి వారసుడు అక్కడే చెప్పాను నేను. శ్రీశ్రీ దాకా గురజాడని అనుసరించిన వాళ్ళు లేరు. అందరూ రాయప్రోలు వారిని అనుసరించి భావకవిత ప్రవాహంలో కొట్టుకుపోయారని. గురజాడ జాడని అందిపుచ్చుకున్నటువంటి మహానుభావుడు శ్రీశ్రీ. అంటే ఒక అభ్యుదయ కవిత్వానికి ఆయన నాంది పలికితే ఈయన బీజం వేశాడు, నీరు పోశాడు, చెట్టుగా చేశాడు, మహావృక్షంగా కూడా మార్చాడు. దాని నీడలో ఎంతోమంది కవులు సేద తీరారు, ఎంతోమంది పాఠకులు ఆస్వాదించారు. అందుకనే ముత్యాల సరం గురజాడ వారి ఛందస్సు కదా, దాన్ని ఆ మాత్రా ఛందస్సునే వాడుకున్నారు. ఇక్కడ నేను అంటే ఒక సామాన్య మానవుడు లేదా సంఘంలోని ఒక భాగం. శ్రీశ్రీ దృష్టి చాలా విశాలమైంది. ఒక గమ్యం ఏర్పరచుకున్నాడు, ఒక ధ్యేయం కనిపించింది. అందుకనే నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను, నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్ఛనలు పోతాను, నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. ఇక్కడ నేను శ్రీశ్రీ కాదు, శ్రీశ్రీ కంఠంతో పలుకుతున్న శ్రామికుడు. ప్రపంచ అభ్యుదయం కోసం అతడు ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతో కృషి చేశాడు. గతంలో నేను సైతం అనే నుడికారం కూడా మానవ జాతి చరిత్రలో పేరుకు కూడా నోచుకొని ఒక సామాన్యుడికి ప్రాముఖ్యం కలిగిస్తోంది. తరతరాల నుండి ఈ సామాన్యుడికి గుర్తింపు లేదు. ఈ ఆధునిక కాలంలో నేనైనా సరే ఆయనకు గుర్తింపుని కల్పిస్తాను. శ్రామికుడు లేనిదే ధనికుడు లేడు, ప్రపంచం లేదు, కష్టపడే మనిషికి సుఖం కూడా దక్కాలి, కష్టం ఒకళ్ళది సుఖం ఒకళ్ళది కాకూడదు అనేటువంటి నినాదం శ్రీశ్రీతోనే ప్రారంభమైంది. శ్రీశ్రీనే అనుసరించినటువంటి వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇక్కడ శ్రీశ్రీ యొక్క గొప్పతనం విశాల దృష్టి మనం తీసుకోవాలి. ఇంకొక మాట చెప్తానండి. కన్య ఎంతోమంది అభ్యుదయ కవులు ఉన్నారు, ఎంతమందో విప్లవ కవులు ఉన్నారు, మనకి దిగంబర కవులు ఉన్నారు, ఆ తర్వాత వచన కవులు ఉన్నారు. కానీ శ్రీశ్రీకి ఉన్నంత పరిపూర్ణ జ్ఞానం ప్రాచీన కవిత్వం గురించి మరే ఇతరులకి లేదనే ఘంటాపదంగా చెప్పచ్చు. ఆయన చిన్నప్పటి నుంచి కావ్యాలు చదువుకున్నాడు. అన్నింటినీ చదివి కాదు లేదు అనడం అది కదా కావాల్సింది. ఏమీ తెలియకుండా పైన చెప్తే అది న్యాయం కాదు కదా. ఏదైనా ఒక సినిమా మీదో నవల మీదో కథ మీదో మనం రివ్యూ చెప్పాలంటే ఆ కథ చదవాలి, మనం ఆ నవల చదవాలి, ఆ సినిమా చూడాలి, అణువణువు పరిశీలించాలి, పరిశోధించాలి. ఆ తర్వాత మన అభిప్రాయం ఉదాహరణపూర్వకంగా వ్యక్తం చేయాలి. అంతేకాని ఎవరో దాని మీద రాసిన రివ్యూని పట్టుకొని లేదా ఎవరో చూసిన సినిమాని పట్టుకొని మనం గనక రివ్యూ చెప్తే అది హాస్యాస్పదంగానే ఉంటుంది కదండి. అవతల వాళ్ళకి తెలిసిందా తెలియదా అని కాదు, మన మనస్సాక్షికి తెలియాలి కదా. అందుకనే శ్రీశ్రీ పరిపూర్ణమైన భాష, సంస్కృతి, సంప్రదాయం అన్నీ తెలిసినవాడు, సాహిత్యపు లోతులు తెలిసినవాడు. అందుకనే ఆ లోతుల్ని మధించి
కొత్తదనాన్ని ప్రవేశపెట్టాలనేటువంటి ప్రయత్నం చేశాడు, దాన్ని సాధించాడు కూడా. అదే దాని ఫలితమే మహాప్రస్థానం. శ్రీశ్రీ మహాప్రస్థానంలో మార్క్సిజం ప్రభావం ఉందని, గతి తార్కిక భౌతికవాదం ఉందని కూడా విమర్శకులు వ్యాఖ్యానించారు. అయితే ఇది చర్చనీయాంశం అయింది. 1970లో సృజన అనే పత్రికకి ఇంటర్వ్యూ ఇస్తూ శ్రీశ్రీ తనే స్వయంగా ఇట్లా అన్నట్ట: మహాప్రస్థానం అన్న గీతం రాసే నాటికి నాకు మార్క్సిజం గూర్చి తెలీదు. నేను మార్క్సిజం తెలుసుకున్నది సాహిత్యం ద్వారానే కానీ రాజకీయాల ద్వారా కాదు. ఇంత స్పష్టంగా చెప్పాడండి. అంటే ఒక ఆలోచన పద్ధతిలో కొత్తదనం తీసుకొచ్చాడు. ఆంగ్ల సాహిత్య ప్రభావం కూడా ఉంది, కానీ మార్క్స్ రచనలు ఆ సిద్ధాంతాన్ని ఈయన అనుసరించలేదు అని తనే చెప్పుకున్నాడు. ఇంకా మనమెవరండి దానిలో రంధ్రాన్వేషణ చేయడానికి? మరికొంతమంది కూడా శ్రీశ్రీకి మార్క్సిస్ట్ పరిజ్ఞానం లేదు అనే అప్పుడే చెప్పారు. ఆ రోజుల్లోనే కేవీఆర్ నరసింహం గారు ఉదాహరణకి ఆయన ఆధునికాంధ్ర కవితా సమీక్ష అనేటువంటి ఒక వ్యాసం రాశారు. దాంట్లో శ్రీశ్రీ కవిత్వాన్ని గురించినటువంటి వివరణలు ఇస్తూ మార్క్స్ ప్రభావం శ్రీశ్రీ మీద లేదు, ఆయన తన భావజాలం కొత్తగా సృష్టించుకున్నాడు, అది దానికి సమీపంగా మార్క్స్ ప్రభావం కనబడుతోంది, మనం చూస్తున్నాం అంతే తప్ప ఆయన దాన్ని చదివి అనుసరించి రాయలేదు అని చెప్పారు. శ్రీశ్రీకి ఉన్న మార్క్సిస్ట్ సిద్ధాంత పరిజ్ఞానం చాలా పరిమితం, అవసరమైన అవగాహన మాత్రమే ఉంది అని కూడా కొంతమంది చెప్పారు. అప్పటికి ఇప్పటికీ మార్క్సిస్ట్ సిద్ధాంతం గురించి స్థూలంగా తప్ప శ్రీశ్రీకి సూక్ష్మంగా తెలియదనే మనం అభిప్రాయపడాలి. శ్రీశ్రీ మార్క్సిజాన్ని లోతుల కంట ఖండించినవాడు, సంధించినవాడు, మధించినవాడు కాదు. కానీ ఆ కోవ కవితకి ఒక ఉనికి, మనికి, ఉన్నతి అంతా శ్రీశ్రీలోనే ఉంది, శ్రీశ్రీ కవిత్వంలోనే ఉంది. శ్రీశ్రీ మహాప్రస్థానం రాసే నాటికి మార్క్సిస్ట్ కాదని ఘంటాపదంగా చెప్పుకోవచ్చు. తను అభ్యుదయ రచయితనని ఆయన చెప్పుకోలేదు, మార్క్సిస్టునని చెప్పుకోలేదు. కవిత్వం రాశాడు, దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని బట్టి ఆయన భావాల్ని మనం నిర్దేశిస్తున్నాం. అయినా శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఖండికల్లో మార్క్సిజం లక్షణాలు ఉండడానికి అభ్యంతరం ఏంటి? ప్రాచీన కవులు భావించినా భావించకపోయినా, ఉద్దేశించినా ఉద్దేశించకపోయినా మన పండితులు కొత్త అర్థాలు, వ్యాఖ్యానాలు లాగుతూనే ఉంటారు కదా. అట్లాగే శ్రీశ్రీ మహాప్రస్థానంలోని కవితల్లో కూడా వ్యాఖ్యానం చేస్తే గనక ఆ భావజాలం ప్రతిబింబించే అవకాశం ఉంది. సామాజిక పరిశీలనతో, కమ్యూనిస్టు భావజాల నేపథ్యంతో రచించడం వల్ల జాతీయ, అంతర్జాతీయ పరిస్థితుల్ని ఆకలింపు చేసుకోవడం వల్ల మేనిఫెస్టో ఆఫ్ లండన్ ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ చదవడం వల్ల శ్రీశ్రీ కవితపై మార్క్సిజం ప్రభావం అంతో ఇంతో ఉన్నదనే మనం చెప్పుకోవచ్చు. కొన్ని ఖండికలు మార్క్సిజానికి అనుకూలంగా లేనివి కూడా ఉండొచ్చు. గురజాడ, గోర్కీ, క్రిస్టఫర్ క్యాడ్వెల్, ఇట్లా ఎంతమంది రచయితల ప్రభావమో శ్రీశ్రీ మీద ఉంది. మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదంతరాళం గర్జిస్తూ, పదండి పోదాం వినబడలేదా మరో ప్రపంచపు జలపాతం అని ప్రారంభమైన మహాప్రస్థాన గేయం ఒక సమర గీతిలాగా నడుస్తుంది. దానికి రాగాలు గట్టి పాటలు పాడినటువంటి మహానుభావులు కూడా అనేకులు ఉన్నారు. ఆ చదవడంలోనే ఒక తూగు, ఒక లయ కురిపించేవారట శ్రీశ్రీ.
ఇది మనకి రికార్డు కూడా ప్రచురితమైంది, ప్రసారమైంది, చాలా ప్రసిద్ధమైంది కూడా. ఇదొక వీరగానం. మహాప్రస్థానం అంటే ఒక గొప్ప ప్రయాణం. ఈ దోపిడీ వ్యవస్థ నుంచి, ఈ పీడిత సమాజం నుంచి అభ్యుదయం పదం వైపు ప్రస్థానం సాగించాలి అనేది శ్రీశ్రీ ప్రబోధం. భావావేశానికి తగిన శబ్ద ప్రయోగంతో శ్రీశ్రీ మహాప్రతిభకి దర్పణం పట్టేది మహాప్రస్థానం. అప్పటికి రష్యాలో సామ్యవాద వ్యవస్థ అనే మరో ప్రపంచం ఏర్పడింది. అందుకనే మిరియాల రామకృష్ణ గారు చెప్పినట్టుగా కథం తొక్కుతూ పదం పాడుతూ హృదంతరాళం గర్జిస్తూ ప్రజలని ముందుకు నడవవలసిందిగా చెప్పిన శ్రీశ్రీ మొదటి క్రియతో గుర్రాలలాగా ఉత్సాహంతో పరుగు తీయాలని, రెండవ క్రియతో యాంత్రికంగా కాక ఆవేశపూరితంగా సమష్టిగా కదలాల్సిందని, మూడవ క్రియతో సింహాలలాగా గర్జిస్తూ పీడిత వర్గం మీద విరుచుకుపడాల్సి, ఎవరైతే పీడిస్తున్నారో వాళ్ళ మీద విరుచుకుపడాల్సిందని సూచించాడు. ఉపమానాల్ని వాచ్యం చేయలే. నిత్య ప్రవాహశీలం, స్వచ్ఛందము, ధ్వనిబంధురము, శక్తిమంతము అయిన జలపాతాన్ని జన చైతన్యానికి ప్రతీకగా తీసుకున్నాడు. శ్రీశ్రీ కవితా సారథ్యం గురించి, వైభవాన్ని గురించి, వారి గుణగణాల గురించి, వ్యక్తిత్వంతో పాటు ప్రజల యొక్క బాధని ఏ విధంగా కవిత్వంలో తెలియచేశారు, ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. అభ్యుదయ సిద్ధాంతం అంటే ఏంటి, సామ్యవాదం అంటే ఏంటి, శ్రామిక రాజ్యం అంటే ఏంటి, పీడిత వ్యవస్థ అంటే ఏమిటి, ఇవన్నీ చెప్పుకుందాం. ఇది మనం చెప్పేది కాదండి, శ్రీశ్రీయే తన కవిత్వం ద్వారా తెలియచేసినటువంటి అనేక విశేషాలు, వివరాలు మనం విహంగ వీక్షణంగా చెప్పుకుందాం. అందరికీ అర్థమయ్యేది, అందరికీ తెలిసేది, అందరూ మెచ్చేది అయినటువంటి శ్రీశ్రీ కవిత్వం చాలా శక్తివంతమైందని మనం అర్థం చేసుకోవాలి. చెప్పుకున్నాం కదా ఇంతకుముందే, ఒక అభ్యుదయ కవిత్వానికి ఒక మేనిఫెస్టో లాగా ఆయన తన కవిత్వాన్ని రచించుకున్నారని. విషాదాశ్రులకి వెలకట్టగలవా అని నిలదీశాడు. కార్మిక ధీరుల ఘర్మజలాల, కర్షక వీరుల ధర్మజలాల వివరాలు, విశేషాలు చెప్పగలవా? లోకపుట న్యాయాలు, కాల్చే ఆకలి, కూల్చే వేదన, దారిద్ర్యము, దౌర్జన్యము, పరిష్కరించే, బహిష్కరించే బాటలు తీస్తూ, పాటలు రాస్తూ నవ్య కవిత్వం రాస్తానని ప్రతిజ్ఞ చేశారు శ్రీశ్రీ. ఈ కవిత్వం కార్మిక లోకపు కళ్యాణం కోసమే, శ్రామిక లోకం సౌభాగ్యం కోసమే అని కూడా ఎలుగెత్తి చాటారు. శ్రీశ్రీ కవిత్వానికి గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి ఇట్లాంటివన్నీ కూడా వృత్తి చిహ్నాలుగా చెప్పబడ్డాయి. అవే ప్రాణం కూడా. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్య మంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాక్యములు సంభ్రావిస్తూ, యథార్థ జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఉండేదే అభ్యుదయ కవిత్వం అని శ్రీశ్రీనే ప్రవచించాడు. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేదు అని ఆయన నొక్కి వక్కాణించాడు. జగన్నాథుని రథచక్రాలు అనే గేయంలో శ్రీశ్రీ సామ్యవాద వ్యవస్థ ఏర్పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. ధనస్వామ్య వ్యవస్థలో పరస్పర వైరుధ్యాలు దాని పతనానికి హేతువులవుతాయని తెలుపుతూ, పతితులు, బాధాసర్పదష్టులు ఓదార్చి వాళ్ళని ధైర్యాన్ని కలిగించాడు. స్వాతంత్ర్యం, సమభావం, సౌభ్రాత్రం, సౌహార్దం పునాదులై
ఇల్లు లేని జనావళికి శుభం పూరి శాంతి 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 అని జగమంతా జయిస్తుంది, ఈ స్వప్నం నిజమవుతుంది, ఈ స్వర్గం రుజువు అవుతుంది అని ప్రగాఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమసమాజ నిర్మాణం అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జగన్నాథుడు అంటే పూరిలోని విష్ణు అని కదా మనకి అర్థం. అక్కడ రథోత్సవంలో చక్రాల కింద పడి భక్తులు మరణిస్తారు. ఆత్మత్యాగం చేసుకుంటే మోక్షం వస్తుందనే విశ్వాసం ఉంది. పాశ్చాత్యులు కూడా అదే దోవన దీన్ని వ్యాఖ్యానించారు. కానీ జగన్నాథ రథం అంటే అభ్యుదయ పథానికి సంకేతమని, ఆ రథవేగంలో దుర్మార్గులు దోపిడీదారులు పడి మరణిస్తారని మరికొంతమంది వ్యాఖ్యానించారు. బాటసారి, వర్షేసి, ఉన్మాది, సంధ్యా సమస్యలు, శైశవ గీతం, మానవుడ, మిథ్యావాది అనే ఖండికలలో వస్తునవ్యత కనిపిస్తుంది. ఇనపతెరల మధ్య నలుగుతున్నటువంటి జీవిత సత్యాల్ని శ్రీశ్రీ కవితా వస్తువులుగా గ్రహించడం గొప్ప విప్లవం. వర్షీయసి అనే ఖండికలో ఆరిన కుంపటి లాంటి కాంతిలేని గాజు కన్నుల ముసలిది, కుక్క, ఎంగిలాకు ఇవి ఆయన కవితా వస్తువులు. విద్యార్థి, ఉద్యోగి, పేదవాడు, సంధ్యా సమస్యలు అనేటువంటి కవిత్వంలో కనపడతాయి. వేదాంతుల్ని, కర్మవాదుల్ని అధిక్షేపిస్తూ మిథ్యావాది అనే ఖండిక రచించారు. నూతన సృష్టిని, తిరుగుబాటుని కొత్త వస్తువులతో పోల్చి చూపించారు, తిరుగుబాటుని తెలియచేశారు. యముని మహిమపు లోహఘంటలు, మబ్బు చాటున ఖణేల్మనేటువంటి శబ్దాలు ధ్వనింపజేయడం శ్రీశ్రీకే చెల్లుతుంది. అందుకే శ్రీశ్రీ తన కవిత్వాన్ని విశ్లేషించుకుంటూ చెప్పాడు, కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, కవితామయమైనో అన్నీ అని తెలియచెప్పారు. కాదేది కవితకనర్హం అని కూడా కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కవిత్వం ఒక తీరని దాహంగా అది అవసరం అని చెప్పారు. కవిత ఓ కవిత, ఒక రాత్రి, చేదు పాట, దేని కొరకు, కేక ఇట్లాంటి ఖండికల్లో శ్రీశ్రీ ఆత్మాశ్రయ, కాల్పనిక, నిరాశావాద ధోరణులు స్పష్టంగా తెలియచేశారు. అన్వయం లేని శబ్దాలు కూర్పు రచించారు అని కొంతమంది విమర్శ తెలియచేశారు విమర్శకులు. అంటే ఒక తూగు, ఒక లయ, ఒక భావం చెప్పేటువంటి ఆ తీవ్రతలో కొన్ని శబ్దాలు తప్పులు వినబడ్డాయి, కొన్ని సరిగ్గా లేవు అని తెలియచేశారు. దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మహాప్రస్థానం పైన మార్క్సిస్ట్ సిద్ధాంతం ప్రభావం ఉందని అనేకులు తెలియజేశారు. తమ సిద్ధాంత వ్యాసంలో నారాయణ రెడ్డి గారు సోదాహరణంగా ఆ మార్క్సిజం గురించి తెలియజేశారు. మహాప్రస్థానంలో దేశ చరిత్రలు అనే గేయం గతి తార్కిక భౌతిక వాదానికి నిలువుటద్దంగా చెప్పారు. యుద్ధాలు, విజయాలు, రాజ్యకాంక్షలు ఇవే చరిత్ర అని బూర్జువా చరిత్రకారులు, సంప్రదాయవాదులు నమ్మింపచేశారు. వాటిని నిరసిస్తూ చెప్పారు శ్రీశ్రీ. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం. ఇది అందరికీ తెలిసిందే, అందరూ చెప్పిందే, అందరూ ఒప్పుకున్నదే. రాజ్య విస్తరణ కాంక్ష, స్వార్థం కల రాజుల చరిత్ర అది చరిత్ర కాదు. దానివల్ల జాతి గౌరవం, ప్రతిష్ట కలగవు అని మార్క్సిజం చెప్తుంది. ఏ యుద్ధం ఎందుకు జరిగిందో, ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో, తారీఖులు, దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్థం అని శ్రీశ్రీ మార్క్సిస్ట్ దృక్పథాన్ని కవిత్వరీకరించారు. చరిత్ర అంటే ఏంటి అని ప్రశ్నలు వేసుకోవాలి.
అంటే ఎందుకు మనకి కేవలం తేదీలు, సంవత్సరాలు ఇవే చెప్పాల్సిన విషయం? అట్లా కాదు. అది కాదు చరిత్ర అంటే. ఎప్పుడు ఏది ఎట్లా జరిగింది అని చెప్పడం కాదు. ఏం చెప్పాలి? నైలు నది నాగరికతలో సామాన్యుని జీవనం ఎట్టిది? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవరు? ప్రభువెక్కిన పల్లకి కాదో అది మోసిన బోయీలెవరో? ఇట్లా చెప్పాలి. చరిత్ర అంటే ఇది. అంటే సామాన్య మానవుడికి ప్రాధాన్యత ఇచ్చి జనానికి తెలియచేయాలి. అది కవిత్వం, అది చరిత్ర అని ఆయన తన పంథాలో చెప్పారు. నిజమే, అందరూ ఒప్పుకుంటున్నదే, అందరూ నచ్చిందే. చరిత్రకి కొత్త అర్థం, పరమార్థం తెలియచేశాడు. కానీ కాల జ్ఞాన మాన ప్రకారంగా అనేక కవిత్వం మనకి ప్రచారంలో ఉంది. పాతదంతా తప్పు, నేను చెప్పేదే కొత్తది అనేటువంటి అతిశయంగా చెప్పినటువంటి కవిత్వాన్ని కూడా చాలామంది విమర్శించడం మనం వినచ్చు, చూడచ్చు, చదవచ్చు. కానీ అందులో ఒక తీవ్రత ఉంది, తీక్షణత ఉంది, అందరికీ అర్థమయ్యేటువంటి విధంగా ఉంది. మామూలుగా చెప్పేటువంటి విషయాలు కాకుండా కొంత విరుద్ధంగా, తీవ్రంగా చెప్పడం వల్ల దానికి ఒక బరువు వచ్చింది, ఒక విలువ వచ్చింది. ఇదే చరిత్ర అన్నారు. చరిత్రలోకి ఎక్కిన రాజులంతా నరహంతకులే, ప్రజల్ని కాల్చుకుతున్నవారే, దరిద్రులు సామాన్యుల శవాల మీద సింహాసనం అధిష్ఠించిన వారే అని విప్లవ శంఖాన్ని బోధించారు మహాకవి శ్రీశ్రీ. ఇంతకీ కవిత్వం అంటే ఏంటో తెలుసా? కవిత్వానికి అర్థం మారిపోయింది అని శ్రీశ్రీ మేలు కలుపు అనే కవిత్వం రాశారు. కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెనునిద్దర వదిలించేది, మునుముందుకు సాగించేది, పరిపూర్ణపు బతుకిచ్చేది, ఇది కవిత్వం అంటే అని శ్రీశ్రీ గొప్పగా నిర్వచనం చెప్పాడు. మనిషి మనసులో ఉన్నటువంటి బద్ధకాన్ని, విలువలని రేకెత్తించాలి, తప్పు దారిని మళ్ళించాలి, పోగొట్టాలి, చైతన్యాన్ని కలిగించాలి, జనజీవితాన్ని ధాటిగా ధీటుగా చెప్పాలి. శ్రీశ్రీ కవిత్వంలో భావనవ్యత అపూర్వంగా ఉంటుంది. కొత్త ఉపమానాలు, కొత్త పదప్రయోగాలు, సంవిధాన చతుర్యము ఉపయోగించి తన కవిత్వానికి రంగు, రుచి, వాసన కలిగించాడు. ప్రతీకల ద్వారా జవజీవాలు కల్పించాడు. ఆకాశపు ఎడారిలో కాళ్ళు తెగిన ఒంటెలాగుంది జాబిల్లి, ఆరిన కుంపటి విధాన కూర్చున్నది ముసిల్దొకతే, ముగ్గుబుట్ట వంటి తల లాంటివి ఉపమా అలంకారాలు. బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను, ప్రమాద వీణలు కమాచి పాటక, కాలానికి కత్తుల వంతెన, ఇట్లాంటి భావచిత్రాలు అంటే అందమైన పదజాలాలు. మనం ప్రాచీన కవిత్వంలో అయితే ఆ భావచిత్రాలంటే కవి సమయాలని చెప్పుకుంటాం. దాన్ని కొత్త రకంగా మనకి తెలిసి అందరికీ అర్థమయ్యేలాగా ఉండేటువంటి అలంకారాల్ని కవిత్వంలో వాడడం శ్రీశ్రీ యొక్క ప్రత్యేకత. సింధూరం కార్యదీక్ష కోసం చెప్పినట్టు, రక్తచంద్రం త్యాగానికి, బంధూకం విప్లవానికి, సంధ్యారాగం సంఘర్షణకి, ఎగరేసిన ఎర్రజెండా కార్మిక శ్రామిక వర్గ వర్ష తిరుగుబాటుకి ప్రతీకలుగా చెప్పాడు. నవ కవితలో ప్రతి ఉపమానము ఒక ప్రతీకగానే ఉంటాయి, నవ్య ప్రతిభకి దృష్టాంతాలుగానే ఉంటాయి. మహాప్రస్థానం శ్రీశ్రీని శబ్ద బ్రహ్మగా నిలుపుతుంది. వీర రౌద్ర రసాలు గల గేయాలకి ఓజోగుణం ప్రధానం. అంటే కాస్త
దృఢంగా చెప్పాలి, ఆలంకారికంగా కూడా చెప్పచ్చు. భావ కవుల శబ్దాలు వేరు, అభ్యుదయ కవుల తిరుగుబాటు కవుల శబ్దాలు వేరు. పైగా శ్రీశ్రీకి సంస్కృతాంధ్రాలపై కావలసినంత అధికారం ఉంది. శబ్దాలకు వాడి వేడి, జనం జీవనం, బరువు పరువు, బటువు దిటవు, అదురు బెదురు ఎట్లా ఉంటుందో శ్రీశ్రీ చూపించాడు మనకి. శబ్దాలని ఏరుకోవడంలో కానీ, శబ్దాలంకారాలని వాడటంలో కానీ, గేయాన్ని నడిపించడంలో కానీ శ్రీశ్రీ లాంటి వాడు శ్రీశ్రీయే. కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవాలంటే, పొలాలనమ్మి పొలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా. అట్లాగే దారుణ మారుణ దానవ భాషలు, భైరవ భీకర ఘోషలు, సఖుల వలన పరిచ్యుచుతులు, జనుల వలన తిరస్కృతులు, సంఘానికి బహిష్కృతులు. ఇట్లా హింస నచన ధ్వంస రచన, ధ్వంస నచన హింస రచన, ఇట్లా సంప్రదాయ సాహిత్య ప్రభావం చాలా కనిపిస్తుంది కొన్ని చోట్ల. ఎందుకని? ఇంతకుముందే నేను చెప్పాను మీకు, మిగతా విప్లవ, అభ్యుదయ, దిగంబర వచన కవుల కన్నా భాష మీద, అలంకారాల మీద, ఛందస్సు మీద, ముఖ్యంగా శబ్దార్థాల మీద శ్రీశ్రీకున్నంతటి పట్టు, ఘనత మరే ఇతర ఆధునిక కవులకి లేదనే చెప్పాలి. ఇంతకుముందే అన్నట్టుగా విశ్వనాథ వారు, శ్రీశ్రీ సమానమైన ప్రాతినిధ్యం వహించి, ఒకళ్ళు సంస్కృతానికి, సంప్రదాయానికి నిదర్శనమైతే, మరొకళ్ళు ఆధునిక సాహిత్యానికి, కార్మిక శక్తికి దృఢమైనటువంటి బాటలు పరిచిన వాళ్ళు. ఎవరి పరిచయం వాళ్ళది, ఎవరి కవితారీతి వాళ్ళది, ఎవరి గొప్పతనం వాళ్ళది. ఒకళ్ళనొకళ్ళు విమర్శించారు, ఒకళ్ళనొకళ్ళు ప్రశంసించారు. ఇద్దరి జీవిత పదాలు వేరు, కానీ అభిమానాలు మాత్రం, కవితాభిమానం మాత్రం ఒకటే. ఇద్దరు కూడా ఆరితేరిన కవితా నైపుణ్యం కలిగిన వాళ్ళుగానే మనం చెప్పుకోవాలి. సంప్రదాయ బలంతో సరికొత్త ప్రయోగాల్ని సాధించినవాడు శ్రీశ్రీ. తెలుగు భాషలో అతి నవ్య కవులలో శ్రీశ్రీలాగా సంప్రదాయాన్ని గోలిన వారు చాలా తక్కువ మంది. పురాణ సంప్రదాయాలు, మత సంప్రదాయాలు, సంస్కృతి సంప్రదాయాలు, కవితా సంప్రదాయాలు ఉత్తమ ప్రమాణంలో అలవర్చుకున్న ప్రతిభ శ్రీశ్రీది. హరోం హరోం హర 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 హర, ఇదేమి లోకం హిరణ్య నేత్రుని సదాఘాతమున పదాఘాతమున ప్రతిధ్వనించగా, కురుక్షేత్రమున క్రుద్ధ వృకోదరు గదాఘాతమున గజగజలాడగా, భూతాన్ని యజ్ఞోపవీతాన్ని, అట్లాగే కనకదుర్గా చండసింహం జూలు దులిపి ఆవులించింది, ఇంద్రధేనువు మదపుటేనుగు ఘీంకరిస్తూ సవాల్ చేసింది. ఇట్లా దీన్ని అధివాస్తవికత అని కూడా అనొచ్చు. అంటే ఏంటంటే, సమాజంలో ఉన్నదున్నట్టుగా చెప్పడానికి కఠినమైనటువంటి శబ్దజాలాన్ని వాడడం కవి యొక్క ప్రత్యేకత. అది కూడా శ్రీశ్రీ లాంటి కవి యొక్క ప్రత్యేకత. అందుకనే శ్రీశ్రీ యొక్క ప్రత్యేకత ఇంకా కొంచెంగా చెప్పుకొని, తర్వాత వారు రాసిన సినిమా కవితలో ఉన్న ప్రాతినిధ్యాన్ని, ప్రాగల్భ్యాన్ని, కవితా తత్వాన్ని కూడా వివరించుకుంటూ రేపు మరొక ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. ఇప్పటికి స్వస్తి. మనం శ్రీశ్రీ కవితా ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాం, మునిగి తేలుతున్నాం, ఆస్వాదిస్తున్నాం, ఆనందిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుండేదే అన్న ఆలోచన కూడా వస్తుంది. వివిధ రకాలైనటువంటి ప్రక్రియలు,
అనేక రకాలైనటువంటి ఛందస్సులు, అనేక రకాలైనటువంటి కవితా రీతులతో మనల్ని శ్రీశ్రీ అలరించారు. వారి యొక్క కవిత్వాన్ని గురించి అంచనా వేయడం, వారి వ్యక్తిత్వానికి మనం ఒక కితాబు ఇవ్వడం, అది చాలా హాస్యాస్పదం. కానీ చంద్రునికో నూలు పోగులాగా నాకు తెలిసినంతలో ఒక నీటి బొట్టంతా చెప్పడానికి పూనుకున్నాను. నిన్న కొంతవరకు వచ్చి ఆగాము. ఇవాళ ముగింపుగా శ్రీశ్రీ యొక్క అధివాస్తవికతా భావం, అంటే రియలిజం, సర్రియలిజం అని రెండు పెట్టుకున్నాడు ఆయన. ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పడం రియలిజం అన్నారు, ఉన్నదాన్ని ఇంకా గొప్ప చేసి చెప్పడం, ఊహించి చెప్పడం, ఇంకా కొంచెం వెర్రిగా ఒక్కొక్క చోట వెకిలిగా కూడా చెప్పడం, అది సర్రియలిజం అన్నాడు. ఏదన్నా మహానుభావుడు ఆయనకే చెల్లింది. ఆయన్ని అనుసరించినటువంటి వాళ్ళందరూ కూడా ఆ పంథాలో వెళ్ళారు. ఆయనేమో మహానుభావుడిగా వెలిగి అన్ని శాస్త్రాలు చదువుకొని ఆపోసన పట్టి చక్కటి శబ్దార్థ ప్రయోగాలతో మనసుని రంజింపచేస్తే, అనుసరించినటువంటి వాళ్ళ వెర్రిపోకడలు అన్నీ ఇన్ని కావు. అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి. ఖడ్గ సృష్టి అనేటువంటి ఒక ఖండికలో ఆయన ఈ అధివాస్తవికత వాదాల గురించి తెలియచేశారు, గేయాలు రాశారు. జీబ్రాకి ఆల్జీబ్రా చిహ్నాలు, లాంగ్ కోటు పాంకోళ్ళు తొడిగి సాహిత్య పౌరోహిత్యం ఇస్తే వెర్రి కాదు సర్రియలిజం సోదరా అని ఆయనే చెప్పాడు. అట్లాగే ఆటవెలది ద్విపదకు అత్తగారన్నాడు. తురాయి కంటే ఆకురాయి కంటే హిమాంసురాయి గొప్పవాడన్నాడు. ఇన్ని రకాలుగా చెప్పినా ఆయన కవిత్వంలో ఆస్వాదనే ఎక్కువ ఉందని భావిస్తారు తప్ప ఆయన ఏం రాసినా చాలా గొప్పగా ఉందని. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం శతకాల దగ్గర సిరిసిరి మూవ శతకం కూడా ఆయన రాశారని, అందులో ఆధునిక సమాజ చిత్రణ కనపడుతుందని కూడా చెప్పుకున్నాం. అందులో కాస్త అధిక్షేపం ఎక్కువైనా కొంచెం హాస్యపు పాలు చమత్కారం కూడా కనపడుతుంది. కొన్ని వ్యక్తిగత ద్వేషాలతో స్వీయ అభిప్రాయాలతో ఉన్నట్టుగా కూడా అనిపిస్తాయి. తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమలు అశ్వత్థామన్, పొగరెక్కిన రెక్కేన్గులు చిగురించిన తుమ్మముళ్ళు సిరిసిరి మువ్వ అన్నాడు. చీకటి బజారులో బ్రాకెట్లో వేళాకోళం కాదు, లక్షల కొలందిగా మస్కా కొట్టిన వాళ్ళంతా శ్రీ కాంగ్రెస్ను వాదులవురా సిరిసిరి మువ్వ. రాజకీయాలను కూడా వదలలేదండి ఆయన. తన ధోరణిలో అనేక అధిక్షేపంగా, హాస్యంగా, చమత్కారపూరితంగా కూడా పద్యాలు రాశాడు. విప్లవ రచయితల సంఘం స్థాపనతో శ్రీశ్రీ విరసం అధ్యక్షులై రామ్మోహన్ రాయ్ అన్నట్టు 1970-80ల్లో మళ్ళీ యవ్వనాన్ని పుంజుకొని కొన్ని రసవత్తరమైన గీతాలు రాశారు. విరసం శ్రీశ్రీని ఆయన లోపాలు ఎన్ని ఉన్నా మన్నించి తనలో కలుపుకుంటూనే ఉన్నదని మరో ప్రస్థానం కవితా సంపుటి శ్రీశ్రీ విప్లవ కవిత్వానికి నిదర్శనమనే చెప్పబడుతోంది. విప్లవ పోరాటంలో ఉరి శిక్షకు గురి అయిన భూమయ్య, కిష్టా గౌడ్లపై శ్రీశ్రీ రాసిన భూమ్యాకాశాలు అనే స్మృతి కవిత ఒక విప్లవ గీతికని మనకి స్ఫురింపచేస్తోంది. స్ఫురించడం ఏమిటి, ఎదురుకుండానే చెప్తోంది. ఊగరా 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 ఉరికొయ్య అందుకొని ఊగరా, ఉరికొయ్య అంటుకొని ఊగరా, నెత్తురు కార్చిన కళ్ళే నిప్పులు చెలరేగుతాయి, స్వాతంత్ర్యపు మారు పేరు సామ్యవాదమే సత్యం, చావులేని ఆ సత్యం జ్వలిస్తుంది అనునిత్యం. ఊరుకుంటానా నేను కసాయిగా ఉపద్రవంలాగా ఊవెత్తుగా లేచి సంహారాన్ని స్యందనం చేసి ఉద్రేక తరంగాలే తురంగాలుగా ఆగ్రహం కొరడాని చేబూని సాయుధ విప్లవ భీభత్సుని సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీత జంచని ప్రసరిస్తాను.
మంటల చేత మాట్లాడించి రక్తం చేత రాగాలాపన చేయిస్తానంటూ పాత శైలిని మాత్రా ఛందస్సుని వదిలి కొత్త వాణిని వినిపించాడు. ఒక తుఫానుని లేవదీశాడు. కవితా ఉద్యమంలో వీర విప్లవ గీతాలు రాశాడు. అవకాశాలకు తగ్గట్టుగా అభిప్రాయాల్ని సవరించుకుంటూ సందర్భోచితమైనటువంటి ప్రకటనలు ఇస్తూ పరిస్థితులకి కవితా ప్రపంచానికి సంబంధం లేకుండా రాసిన కవిత్వాలు కూడా ఉన్నాయి. తనే చెప్పుకున్నట్టుగా విదూషక కవిత్వం, అకవిత్వం, కుకవిత్వం కూడా చెప్పానని తానే చెప్పుకున్నాడు. కుర్చీలు విరిగిపోతే కూర్చోవడం మానరన్నట్టు గొప్ప రచనల్ని కూర్చే శక్తి నశిస్తే ఒక చెత్తైనా రాయొచ్చు అని ఆ సిరిసిరిమూవ శతకంలో రాశాడు. అడ్డమైన చెత్త రాసినా కూడా అది చలామణి అయిపోతుంది ఒక పేరు వచ్చిన తర్వాత. నా రచనలలో లోకం ప్రతిఫలించి, నా తపస్సు ఫలించి, నా గీతం గుండెలలో ఘూర్నిల్లగా, నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మోగించాలని ఆశించి శ్రీశ్రీ కవిత్వం రాశారు. శ్రీరమణ చెప్పినట్టుగా యుగకలం ఆయన చేతిలో ఉంది, అది కదిలినా కక్కినా కూడా అందమే అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నటువంటి మాట ఇది. మంచి మాటని శ్రీరమణ మనకు అందజేశారు. శ్రీశ్రీ ఆశ ఫలించింది, ఆయన కవిత్వము ఫలించింది. ప్రజా కవి, అంతర్జాతీయ కవిగా అనేక అవార్డులు, రివార్డులు, ప్రశంసలు, విమర్శలు ఎన్నింటినో ఎదుర్కొన్నాడు. అభ్యుదయ సాహిత్య రథసారథిగా అనితర సాధ్యంగా తన మార్గాన్ని ఆయన తీర్చిదిద్దుకున్నాడు. అందుకనే శ్రీశ్రీ మహాకవి అయ్యాడు, ప్రజాకవి అయ్యాడు. ఆయన దృష్టిలో కవులు అంటే వేమన, తిక్కన, తను అంతే. తిక్కనను కూడా తీసుకొచ్చాడండి, వేమనని తీసుకున్నాడు. అంటే ప్రజోపయోగంగా కనుక అందుబాటులో ఉండేటట్టుగా కవిత్వం రాస్తే అది ఆమోదయోగ్యమని ఆయన ప్రశంసించారు. మంచి ఎక్కడున్నా స్వీకరించారు. భేదాభిప్రాయాలు అనేక కవులతో ఉన్నా, వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న వివాహ వ్యవస్థలో ఆయన పెద్దగా నమ్మకం లేకపోయినా ఆరుద్రకు పెళ్లి చేసింది ఆయనే. వాళ్ళిద్దరూ చుట్టాలు కదా. అట్లాగే రెండవ భార్య సరోజ గారు శ్రీశ్రీతో సాహచర్యంలో అనేక విషయాలు ఆవిడ కూడా కథారూపకంగా, విమర్శారూపకంగా, వ్యాసరూపకంగా అనేకం వెలువరించారని మనకు తెలియస్తోంది. శ్రీశ్రీ అంత మహానుభావుడు అంతకు ముందు పుట్టలేదు, ఆ తర్వాత పుట్టలేదని అనేకులు కీర్తించారు. మరొక పక్షం తీసుకుందాం. శ్రీశ్రీ గొంతులో సినిమా గీతాలు ఎంత అందంగా పలికాయండి. ఆయన్ని విప్లవం అంటాం, అరిచాడంటాం, దిగంబర కవిత్వాన్ని సమర్థించాడంటారు, వచన కవిత్వం అంటాం, ఆగ్రహ కవిత్వం అంటాం, రౌద్రం అంటాం, భీభత్సం అంటాం, భీకరం అంటాం. కానీ ఆయనలో ఉన్నటువంటి శృతి మెత్తని అంతరంగం, భావజాలం సినిమా పాటల్లో వికసించినంతగా, కనిపించినంతగా మరే ఇతర చోట మనకు కనిపించదు. ఆయన మొదట్లో మద్రాసులో ఉండడం వల్ల, అరవ భాష నేర్చుకోవడం వల్ల కథలు, అనువాద కథలు, తర్వాత అరవ చిత్రాలకి, తమిళ చిత్రాలకి డబ్బింగులు రాశారు, డబ్బింగ్ పాటలు రాశారు. వాటిల్లో కూడా ఎంత అందాన్ని సునిశ్చితంగా చెప్పారో, చొప్పించారో, అసలు ఇవి శ్రీశ్రీ రాశారా అన్నట్టుగా అంత ఆశ్చర్యపడేటట్టుగా చేసిన కవిత పటిమ శ్రీశ్రీది. హరికథలు రాశారు, బుర్ర కథలు రాశారు, చారిత్రక ఆధారాలతో రాసినటువంటి పాటలు, పద్యాలు ఉన్నాయి. సాంఘిక చిత్రాలకి సమకూర్చిన పాటలు, పద్యాలు, సంభాషణలు ఉన్నాయి.
మత్సుకి కొన్ని చెప్పుకుందాం. మీ అందరికీ మనందరికీ నచ్చినవి, తెలిసినవి కొన్ని మాత్రమే చెప్తానండి. ప్రసిద్ధమైనవి, ఇవి నాకు కూడా చాలా నచ్చినవి. ఆరాధన చిత్రంలో నా హృదయంలో నిద్రించే చలి ఎంత ఊహాత్మకంగా, ఎంత అద్భుతంగా కవిత పండిందండి. ఊహాప్రేయసిని మరి భావకవులు రాసుకున్నారన్నారు. ఈయన సినిమా కవిత్వంలో ఆ భావకవిత్వాన్ని చొప్పించి అద్భుతంగా పలికించారు. అట్లాగే రాననుకున్నావేమో అని ఆట పట్టించేటువంటి పాటలు రాశారు. వెన్నెలలోని వికాసమే, ఇది కూడా ఆరాధనలో పాట అండి. ఎంత అందమైన అక్షరాలు పొదిగిన కథాంశానికి సంబంధించినటువంటి పాట. కలిసి పాడుదాం తెలుగు పాట అన్నారు. బతుకంత బాధగా, మీ అందరికీ తెలిసిన దేవతలో పాట. బొమ్మను చేసి ప్రాణము పోసి ఆడేవు నీకిది న్యాయమా అని. ఆయన తన జీవితాన్ని కూడా తాను అట్లా అనుకున్నాడేమో నా అనుమానం. ఎంత ఆర్ద్రంగా అసలు ఆ సన్నివేశం చిత్రీకరణ, అందులో ఘంటసాల మాస్టర్ గారి పాట, శ్రీశ్రీ సాహిత్యం ఇప్పటికీ కూడా అజరామరమేనండి. కలిసి అట్లాగే ఏమండోయ్ శ్రీవారు అని ఆట పట్టించేటువంటి పాట. మనసున మనసై బతుకున బతుకై తోడొకరిండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఎంత సత్యం కదండి, కాదంటామా? ఓ రంగయో పూల రంగయో అని తన మార్కు, శ్రామిక జనాల్ని విశ్రాంతి తీసుకోవాలని, అభివృద్ధి సాగించాలని ఉద్బోధించినటువంటి పాటల్లో పాడవోయి భారతీయుడా, అప్పటికి ఇప్పటికీ పరిస్థితిలో ఏ మార్పు పెద్దగా కనిపించినటువంటి ధోరణిని శ్రీశ్రీ ఆనాడే రచించాడు. కొత్త సినిమాలకు కూడా వచ్చాము. మంచు పల్లకి అని ఒక సినిమా వచ్చిందండి. దానిలో మనిషే మణిదీపం అని ఒక పాట, తూగు లయ ఎక్కడ తగ్గకుండా ఒక నృత్యానికి అనుగుణంగా రాయబడినటువంటి పాట. తెలుగు వీరలేవరా దేశ మనకి దీక్షభూని సాగమని బోధించినటువంటి పాట. ఎంత అందంగా జాబిల్లిని వర్ణించాడో వెలుగునీడలు సినిమాలో. హాయి హాయిగా జాబిలి, ఎంత అసలు ఏ వస్తువు ఇచ్చినా ఆయన రాయగలడు కదండి. కాదేది కవిత కనరహం అన్నాడు కదా ఆయన. అసలు పాతకాలంలో పాటలకి రాగాలు కట్టడమే ఎక్కువ అని అనుకుంటాం, కానీ అనువాద చిత్రాలన్నీ కూడా రాగాలకు పాటలు రాసినవేనండి. ఎంత అద్భుతంగా ఒదిగిపోయినాయో. తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం, ఏమని పాడేదనో ఈవేళ, కలకానిది విలువైనది. ఇవన్నీ ఎంత అమూల్యాలండి. జోరుగా హుషారుగా, చాలా హుషారుగా పాడినటువంటి పాట, చాలా గొప్పగా సాగినటువంటి పాట. కళ్ళల్లో పెళ్లి పందిరిని చూపించాడండి ఆత్మీయులు సినిమాలో. భూమి కోసం సినిమాలో ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని హెచ్చరించారు. ఉందిలే మంచి కాలం ముందు ముందున, అందరూ సుఖపడాలి నందనందన అని ఆయన రాముడు భీముడులో రాసినటువంటి గీతం ప్రజోపయోగం కదండి. అట్లాగే ఈరోజు మంచి రోజు అని ప్రేమలేఖల్లో ఒక పుట్టినరోజు సందర్భంగా రాయబడినటువంటి పాట చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది. ఇంకా పౌరాణికంలో ఎవరి కోసం ఈ మందహాసం, ఒకట రెండా వందల వేల అండి. ఎన్ని పాటలు రాశాడు, ఎన్ని కానీ సంపాదించుకున్నది దానికన్నా ఖర్చు పెట్టింది ఎక్కువ. దురలవాట్లకి లోనయ్యి జీవితాన్ని నాశనం చేసుకున్నటువంటి శ్రీశ్రీ అవతల వాళ్ళకి చెప్పినటువంటి అంశాలు, బాగుపడమని బోధ చేసినటువంటి అంశాలు తన దాకా వచ్చే వాటికి అవన్నీ ఎండమావులైపోయినాయండి.
అదే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ చేవ తగ్గలేదు, ఎక్కడ ఒక్క మెట్టు కూడా దిగలేదు. తన కవితా ప్రపంచంలో తనే ఏలికగా ఉన్నాడు, తనే దాసుడిగా ఉన్నాడు, తనే అంతటా ఉన్నాడు, సర్వత్రా ఉన్నాడు. అందుకనే ఈరోజు శ్రీశ్రీ జన్మదినం. ఆ సందర్భంగా ఆయన రాసిన పాటే సదా సుధా తరంగాల తేలిపోతూ నివాళి అందుకో ఇవాళ పండగ. మాకమ్మ పండగ, మీకు కాదు సరోజ గారు, శ్రీశ్రీ గారు. మాకు మీ ఆవిర్భావం, మీ కవితా ప్రపంచం మాకు పండగ వాతావరణాన్ని కల్పించింది. ఇంతగా మాట్లాడుకునేలాగా చేసింది. ఆయనకి అక్షర నివాళులతో జోహార్ అర్పిస్తున్నాం.